మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ సంవత్సరము ప్రార్థనకు జవాబు పొందు సంవత్సరము. ఎవరెవరు ఏమేం ప్రార్థిస్తున్నారో పిల్లల విషయంలో, భర్త విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, అవన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం వాటికి జవాబిస్తారండి. 20వ కీర్తన 4వ వచనం అన్నమాట. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబిచ్చుదురుగాక, మీ ప్రార్థనలను సఫలం చేయునుగాక. పరిశుద్ధాత్మని పొంది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగుని చూసి ఆ వాక్యాన్ని వాళ్ళు పాటించాలి, ప్రకటించాలి. కనీసం మన రక్షణ, ఎవరి రక్షణ కొరకు వాళ్ళు వణుకుచు మీ రక్షణకై మీరు పని చేయండి అని రాస్తాడనమాట. ఆ పౌలు రాస్తాడు ఫిలిప్పీలో, అలాగే హెబ్రీ పత్రికలో కూడా. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా మీరు రక్షించబడతారు? ఇంత గొప్ప రక్షణ యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించి, మన పాపాలకి వెల చెల్లించి, మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చి, మన మరణాన్ని ఆయన పునరుద్ధరణ ద్వారా మన మరణాన్ని ఆయన డిస్ట్రాయ్ చేశారు, నాశనం చేసి పరలోకానికి వెళ్ళి అక్కడ మన కొరకు ఇల్లు కట్టి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని పౌలు రాస్తాడనమాట. మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ సంవత్సరం మనం ప్రార్థన ఏంటి అనంటే దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థించాలండి. యోహాను మొదటి లేఖ 5:14 దేవుని చిత్త ప్రకారం మీరు ఏది అడిగినా అది పొందుతారు. దేవుని చిత్తం ఏంటి అనంటే మత్తయి 7:21 యేసు ప్రభు చెప్తారు, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు పరలోకానికి వస్తారు. బైబిల్ గ్రంథం అంతా తండ్రి చిత్తం రాయబడిందండి. యేసు ప్రభు కూడా మత్తయి 5:6-7 తండ్రి చిత్తాన్ని బోధిస్తాడు. కొండ మీద ప్రసంగం అంటే తండ్రి చిత్తంని బోధించిన ప్రసంగం. ఇది పాటిస్తేనే మీరు పరలోకానికి వస్తారు. రూట్ మ్యాప్ అన్నమాట. హెవెన్కి రూట్ మ్యాప్ ఏంటి అని చెప్పడానికి వచ్చారు కనుక దాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత అడుగు వారికి తండ్రి దేవుడు ఎంత పరిశుద్ధాత్మనిస్తాడో. లూకా 11లో శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పించాడు కదా, మరి మీరు మాకు నేర్పించండి అంటే అప్పుడు యేసు ప్రభు నేర్పిస్తారండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ ద్వారా పరిశుద్ధపరచబడాలి. దేవుడు పరిశుద్ధుడని నిన్ను చూసి లోకం తెలుసుకోవాలన్నమాట. నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సాతాను రాజ్యం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించి, ఆ పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథాన్ని మనతో చదివించి, ఇదిగో ఇలా జీవించాలి యేసు ప్రభులాగా అని నీతి మార్గాన్ని మనకి బోధిస్తాడు. యేసు ప్రభువు ఎలా జీవించారో మనకి చూపించి, పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషం, ఇది దేవుని రాజ్యం అన్నమాట. దేవుని రాజ్యం నీతి రాజ్యం, శాంతి, సంతోషం అవి ఎక్కడో లేవండి. మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకి యేసు ప్రభు నడిచిన దారే నీతి దారి, శాంతి, సంతోషం అన్నమాట. ఇంకెవ్వరి ద్వారా రావు. యేసు ప్రభు గురించే బైబిల్ గ్రంథం అంతా కూడా. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఏది చెప్పబడిందో దాన్ని మనం పాటించాలి, చదివి పాటించాలి. మన ప్రార్థనకి జవాబు పొందాలి అని అంటే అన్నమాట. బైబిల్ గ్రంథంలో 221 ప్రార్థనలు ఉన్నాయండి. సొలొమోను రాజు
దేవాలయ ప్రతిష్టాపన రోజున చేసిన ప్రార్థన అతి పెద్ద ప్రార్థన. 1 రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 31 నుంచి ఉంటుందండి. చాలా పెద్ద ప్రార్థన. మీరు మీ చర్చి కొరకు మీరు ప్రార్థించండి. బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చి ఎవరు ప్రార్థిస్తే పరలోకంలో నువ్వు ఆలకించి వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇవ్వండి. ఎవరైనా అనారోగ్యంతో ప్రార్థిస్తే వాళ్ళకి స్వస్థత ఇవ్వండి. అలా ప్రతి ఒక్కటి ఉంటుందండి అక్కడ. అయితే చిన్న చిన్న ప్రార్థనలు కూడా చాలా ఉన్నాయి. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్న ప్రార్థన చేస్తుందన్నమాట. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభువా, ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకో అన్న ప్రార్థన 1 సమూయేలు గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుందండి. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు రాసుకోనండి, మీ జ్ఞాపకం ఉండాలి, చదవాలి. వినడంతో అయిపోదండి. యాకోబు అంటాడు 1వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు, కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. విన్న వాక్యాన్ని విధేయించువారు దీవెనలు పొందుతారు. దేవుని దీవెనలు పొందడానికి ఒకే ఒక మార్గం అండి, వాక్యాన్ని మీరు చదవాలి, దాన్ని పాటించాలన్నమాట. జాషువా 1:7-8 కూడా అదే. దేవుని వాక్యాన్ని నువ్వు చదువు, పఠించు, ఆ తర్వాత ధ్యానించు, తర్వాత పాటించు, అప్పుడు నీకు జయం కలుగుతుంది. వేరే మార్గం లేదనమాట. సో హన్నా తనకి పిల్లలు ఉండరు కనుక తన భర్త ఎల్కానా మరి 2వ వివాహం చేసుకుంటాడు. ఆయన తల్లిదండ్రులు చేశారు. పెనిన్న ఆమెకు పిల్లలు ఉంటారు. ఈమె గొడ్రాలుగా ఉంటుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి ఏలి యాజకుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఎక్కువ భాగం 2 భాగాలు నాకు ఇస్తాడు, ఒక్క భాగమే పెనిన్నాకి ఇస్తాడనమాట. అప్పుడు ఈమె కోపం వస్తుంది. ఎందుకంటే ఈమెకి ప్రక్కన పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు, గొడ్రాలు. ఆమె ఏమనుకుంటుందంటే నాకు ఎక్కువ ఇవ్వాలి అనుకుంటుంది. ఏమ్మా నువ్వు గొడ్రాలని నీకు 2 భాగాలని. సో ప్రతిసారి అట్లా పొడుస్తూ ఉంటే ఆమె తినబోయేది ఇంకా కన్నీళ్ళు వస్తాయి, తినలేకపోతుంది. మరి ఎల్కానా ఆమెను ఓదారుస్తాడు, నేను నీకు 10 మంది కొడుకుల పెట్టు కదా అని. ఆమె అట్లా కాదు అని దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందండి. ఏం ప్రార్థన అంటే, ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు నాకు ఒక్క మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డని ఇదే దేవాలయంలో నీకు నేను కానుకగా ఇస్తాను. మంగలి కత్తి ఆ బిడ్డని తాకదు. అంటే దేవునికి అర్పించబడిన బిడ్డలు ఆ రోజులలో వాళ్ళ వెంట్రుకలు కత్తిరించరండి, అలా పెరుగుతూ ఉంటాయి. అది గుర్తు అన్నమాట. ఇప్పుడు మన దైవజనులు ప్రీస్ట్లు అనుకోండి, పొడవాటి అంగి వేసుకుంటారు, అంటే వాళ్ళు దేవునికి అంకితం చేయబడిన వాళ్ళు అని గుర్తు అన్నమాట. ఆ రోజులలో గుర్తు ఏంటంటే వెంట్రుకలు మంగలి కత్తి తాకదంటే అలా పెరుగుతూ ఉంటాయన్నమాట అని ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక బిడ్డని ఇస్తారు. దేవుని నేను బిడ్డను అడిగాను అని సమూయేలు అని పేరు పెట్టుకొని, బిడ్డ పాలు మరిచిన తర్వాత ఒక 3 సంవత్సరాలు కావచ్చు, ఆ దేవాలయంలో భర్తతో కలిసి ప్రతి సంవత్సరం వెళ్తారు షిలో దేవాలయానికి. అప్పుడు ఆ బిడ్డని మరి దేవునికి సమర్పిస్తుంది. దేవుని ప్రతినిధి అయిన ఏలీకి సమర్పించి, ఈ బిడ్డ కొరకే అప్పుడు నేను ప్రార్థించాను, దేవుడు నాకు బిడ్డనిచ్చారు. 3 సంవత్సరాల బిడ్డని దేవాలయంలో ఇస్తే ఆ దేవాలయంలో మందసం దగ్గర నిద్రిస్తాడు. ఆ బిడ్డకి 8 సంవత్సరాలు వచ్చే లోపల దాదాపుగా దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తాడండి. ముందుగా తన గురువు గారి ఇంటి మీద రాబోయే శాపాన్ని గురించి చెప్తాడు. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి గురువు గారికి చెప్తాడు. తర్వాత మెల్లమెల్లగా దేవుడు ఏం మాట్లాడాడో ఆయన చెప్తూ ఉంటే అప్పుడు అందరూ తెలుసుకుంటారు సమూయేలు ప్రవక్త అయ్యాడని. ఆయన నోట మాట ఒక్కటి కూడా పడిపోలేదు, తప్పిపోలేదు. అంటే ఏదేది దేవుడు చెప్పారో ఇది జరగబోతుందని అది ఆయన విన్నాడు, ప్రజలకి చెప్పాడు, ప్రతి ఒక్కటి జరిగిందనమాట. అందువల్ల ఆయన ప్రవక్త అయ్యాడు. ఆ రోజులలో దేవుడు అసలు ఎవరికి ప్రత్యక్షమయ్యే రోజులు కాదు, కానీ చాలాసార్లు యావే దేవుడు సమూయేలునకు ప్రత్యక్షమయ్యాడు.
చూడండి. ఎందుకు అంటే ఏలీ పిల్లలు చాలా పరమ దుర్మార్గులు అని ఉంటుందండి. 1 సమూయేలు 2:12లో ఏలీ కుమారులు పరమ దుర్మార్గులంట. అక్కడ దేవాలయంలో సేవ చేసే స్త్రీలతో పాపం చేస్తున్నారు. దేవునికి బలి అర్పించాలని వాళ్ళు మేక కావచ్చు, గొర్రె కావచ్చు, మాంసం వండుతుంటే వాళ్ళ పని వాళ్ళు ఇట్లాంటి గరిటెతో వచ్చి ఇట్లా మాంసం తీసుకొని వెళ్ళేవాళ్ళంట. అయ్యా దేవునికి అర్పించాలయ్యా, తర్వాత ఇస్తామంటే లేదు మాకు ముందే ఇవ్వాలి అంటే వ్యభిచారులు, తిండిబోతులు అన్నమాట. ఈ 2 పాపాల గురించే 1 కొరింథీ 6:13లో పౌలు రాస్తాడండి. మానవ శరీరము తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు, అది ప్రభు కొరకు, ప్రభు దాని కొరకు. ఇది మీరు గ్రహించండి. ఈ దేహము ఈ తిండికి వ్యభిచారం కొరకు కాదనమాట. దేవుడు రెంటిని నాశనం చేస్తాడు అని చెప్తారు. ఇక్కడ తన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని యొక్క పనికి అవసరం. ఆ ఉన్న ఏలీ కుమారులు యాజకులుగా ఉండడానికి వీల్లేదు, ఇంకా వాళ్ళని ప్రక్కకు జరిపి నెక్స్ట్ ఇంకొక యాజకుడు కావాలి. ఎవరు అనంటే ఇప్పుడు ఆ దేవాలయంలో ఈయన సమూయేలు యాజకుడు అవుతాడు, ప్రవక్త అవుతాడు, యాజకుడు అవుతాడు అనమాట. న్యాయాధిపతి కూడా. యేసు ప్రభుకి ముంగుర్తుగా 3 బాధ్యతలు, ఆఫీసెస్ అన్నమాట, పరిచర్యలు చేస్తాడు. కనుక ఆమె ప్రార్థన ఏంటి అంటే అక్కడ తన కుమారుని సమర్పించాలన్నమాట. మామూలుగా పుడితే సమర్పించదు కదా, ఇలా అందుకని గర్భాన్ని మూసేసి దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుని చిత్తం. ఆ కుమారుడు ఇక్కడ యాజకుడుగా ఉండాలి, ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉండాలి అని అన్నమాట. సో మన ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటే తప్పకుండా దేవుడు మనకి జవాబిస్తారనమాట. ఆదికాండం 24:12లో ఎలియాజర్ ప్రార్థన అండి, చాలా బాగుంటుంది. మనం ధ్యానించుకోబోతున్నాం వివాహం అంటే ఏంటి అనే అంశంలో. దేవుడు అబ్రాహాంకి చెప్తారు, నీ కొడుకు ఇస్సాక్కి నీ తమ్ముడు మన్వరాలు రిబెకాని చెయ్యాలి, ఇక్కడ అమ్మాయిల్ని చేయొద్దు, వాళ్ళు కానా దేశంలో ఉంటారు. మరి ఆయన వెళ్ళలేడనమాట. 650 మైళ్ళు వాళ్ళు ఉంటున్నటువంటి ఆ కానా దేశం, హెబ్రోన్లో ఉంటారు. అక్కడి నుంచి పద్దనారాం, తన తమ్ముడు నాహోరు, వాళ్ళ పిల్లలు ఉంటారనమాట. బెతువేలు కొడుకు, బెతువేలు కూతురు వచ్చేసి రిబెక్కా. ఎలా అని ఎలియాజర్ని పంపిస్తాడు, నమ్మక పాత్రమైన సేవకుడు అనమాట. 10 ఒంటెల మీద కానుకలు, నగలు, వస్త్రాలతో ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ నాహోర్లో ఆ హారాన్ పట్టణం పేరు. అక్కడ నాహోర్ ఎవరు, ఎలా బావికి నీళ్ళకు వచ్చిన వాళ్ళని అడుగుతారనమాట. అక్కడ బావి ఉన్న చోట తొట్టి చుట్టూ 10 ఒంటెల్ని కట్టేసి అక్కడ ప్రార్థన చేస్తాడు. ప్రభా ఇలా జరుగునుగాక, నా యజమానుడి దేవుడైన ప్రభు అంటాడు. అంటే అబ్రహాం దేవుడా, ఇదిగో ఇది ఇలాగున జరుగునుగాక. ఈ బావికి అమ్మాయిలు వస్తారు నీళ్ళ కొరకు. అప్పుడు అమ్మ దాహంగా ఉంది, నీళ్లు పోయి నేను తాగడానికంటే త్రాగు, దానికేం భాగ్యమని నీళ్లు పోసి మీ వంటలకు కూడా నేను నీళ్లు పోస్తానంటే ఆ అమ్మాయే నువ్వు నిర్ణయించిన అమ్మాయి అనుకుంటాను నా యజమానుడికి, అంటే ఇస్సాక్ అనమాట అని ప్రార్థన చేసి ఆయన ఇలా కళ్ళు తెరిచాడు. ఎలియాజరు ప్రార్థన ముగించెనో లేదో రిబెకా కడవ భుజాన పెట్టుకొని నీళ్ళ కోసం వస్తుంది. ఆమె మగపోడి ఎరుగని కన్య, అందగత్తె అని చెప్తున్నారు. మగవాళ్ళ నీడ పడలేదు. అది క్వాలిఫికేషన్ అన్నమాట. వివాహం అంతస్తులో ఎంటర్ కావాలంటే అంత అందంగా ఉండి కూడా ఎవ్వరి నీడ పడలేదు. పరిశుద్ధమైన కన్యక అన్నమాట. అలాగే ఈయన నీళ్ళు అడుగుతాడు, ఆమె నీళ్ళు పోస్తుంది, నీ వంటలకు కూడా పోస్తానండి అని పోస్తుంది అనమాట. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. తర్వాత వాళ్ళ వివాహం జరుగుతుంది. సో మనం కూడా ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. 34వ కీర్తనలో ఉంటుందన్నమాట. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. దేవుని చిత్తానుసారం మనం అడగాలన్నమాట. ఇప్పుడు పరలోక ప్రార్థనలో ఏంటి అంటే ప్రభు చెప్తారు, పరలోక ప్రార్థన చెప్పి పరిశుద్ధాత్మని పరలోక ప్రార్థన శిష్యులకి నేర్పించి ప్రభు అంటారు, అడుగు వారికి పరలోక తండ్రి ఎంతగా పరిశుద్ధాత్మనిస్తాడో ఊహించండి. ఏం అడగాలంటే మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి.
అందుకే అపోస్తులకు కూడా అదే చెప్తాడు, పరిశుద్ధ ఆత్మని పొందే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. పరిశుద్ధ ఆత్మతో కప్పబడినప్పుడు అది దుష్టుడు మనల్ని తాకకుండా ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు వర్షానికి ఒకటి వేసుకుంటాం కదండి, అలాగే రెయిన్ కోట్ లాగా ఇది సిన్ కోట్ లాగా అనమాట. పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నప్పుడు, అగ్ని వస్త్రం కోట్ ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ మలినం అంటదు. కనుక ప్రార్థనా సంవత్సరం, ఆ తర్వాత నెక్స్ట్ కోల్పోయిన దాన్ని రెండంతలుగా పొందడం, లేదా కోల్పోయిన దాన్ని పొందడం. యోవేలు గ్రంథంలో 2:25లో అక్కడ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తారు, మీరు కోల్పోయిందంతా నేను మళ్ళా మీకు తిరిగి ఇస్తాను అంటారు. ఎందుకంటే బిగినింగ్ ఎట్లా అంటే, యోవేలు గ్రంథం చిన్న గ్రంథమేనండి, 1 గంట పడుతుందేమో, గంట కూడా పట్టదు మీరు చదివితే. దయచేసి బైబిల్ చదవండి. అక్కడ ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారనమాట. అప్పుడు దేవుడు మిడతల్ని పంపించి వాళ్ళ పంటంతా మిడతలు తినేలాగా చేస్తాడు. వాళ్ళకి తినడానికి ఏముండదు, దేవాలయంలో ఇవ్వడానికి ఏముండదు. అప్పుడు దేవుడు చెప్తారు, ఇప్పుడు వెళ్ళు, కడుపు మాడితేనే వీళ్ళు వింటారు, లేకపోతే నా మాట వినరు అని అప్పుడు యోవేలు ప్రవక్తకు చెప్తారు 2:12లో. ఇప్పుడైనా మీకు ఇంత జరిగింది, తినడానికి ఏం లేదు కదా, ఇప్పుడైనా మీరు ఏడ్పులతో దేవుని యొద్దకు రండి, ఉపవాసంతో రండి. మీ బట్టలు చించుకోవడం కాదు, హృదయాన్ని చించుకొని మీ యొక్క పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి అని చెప్పినప్పుడు అందరూ పశ్చాత్తాపడతారండి, పాపాన్ని ఒప్పుకుంటారు. ఇప్పటి నుంచి నీ మాట ప్రకారం మేము జీవిస్తాం. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు చెప్తారు, మీరు కోల్పోయిందంతా కూడా నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను. సంవత్సరంలో పంట, పసర పురుగులు, గొంగళి పురుగులు ఏమేం తిన్నాయో అవన్నీ ఇస్తాను, మీకు తిరిగి ఇస్తాను. మిడతలు తిన్నవని అంటే ఇవన్నీ పిశాచుల్లాగా అన్నమాట. మీకు ఆరోగ్యం పోయిందా, మీ ఆస్తులు పోయినాయా, కోర్టు కేసెస్ అయిపోయిందా, లేకపోతే ఎవరన్నా మోసం, అన్నీ తిరిగి ఇచ్చేస్తారు. ఈ పురుగులు అనేవి పిశాచులు అన్నమాట. మీరు దేవుని యొద్దకు వచ్చి మీ పాపం వల్ల ఆయన హృదయాన్ని ఎట్లా గాయపరుస్తున్నారో అది గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో కోల్పోయిందంతా మీకు ఇస్తారు. ఊరికే ఒక ఆశీర్వాదం కాదండి, దానికి ముందు ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుంది. మనిషి 2 కాళ్ళ మీద నడిచినట్లుగా ప్రతి విశ్వాసి 2 కాళ్ళు ఏంటి అనంటే, ఒకటి దేవుని ఆజ్ఞలు, ఇంకొకటి వాగ్దానాలు. వాగ్దానాలు ఇవ్వండి, వాగ్దానాలు ఇవ్వండి. ముందు నేను చెప్తున్న ఆజ్ఞలు తీసుకోండి. మీరు ఆజ్ఞలు తీసుకొని ఆజ్ఞలు పాటించండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, మీ వెనకాల వాగ్దానాలు పరిగెత్తుతాయి. అంతేకాని నా ఇష్టం వచ్చినట్లునే ఉంటా, వాగ్దానం ఇవ్వండి, నేను ఒక వాగ్దానం ఇవ్వచ్చు, నేను ఇచ్చింది జరగదు, మీరు పాటిస్తే అప్పుడు దేవుడే ఇస్తారు. పైనుంచి రావాలి వాగ్దానాలు, పరలోకం నుంచి వస్తాయి. యాకోబు 1:17లో యాకోబు రాస్తాడు, అపోస్తుల లేఖలు చాలా ముఖ్యమైనవండి. పేతురు, యోహాన్ లేఖ, ముందు యాకోబు, తర్వాత యూదా, వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభు నుంచి పొందిన అభిషేకంతో వాళ్ళు రాసినవన్నమాట. యేసు ప్రభు 4 సువార్తలు చదువుతారు కదా, ఆ తర్వాత ఈ లేఖలు కూడా చదవండి, చాలా ముఖ్యమైనవి. పౌలు అన్నీ బాగుంటాయి, కానీ పౌలు కొంచెం నాకు టఫ్ అనిపిస్తుంది అన్నమాట. సరేనా? సో ఈ సంవత్సరము మీరు కోల్పోయి నీతిగా జీవించేవాళ్ళు, ముఖ్యంగా దైవజనులకే ప్రభు చెప్తున్నారు, మీరు కోల్పోయిందంతా కూడా నమ్మకంగా నీతిగా పనిచేస్తున్నారు. కానీ ఎవరు గుర్తించట్లేదు అనుకుంటాం మనం కదా, చాలా పెద్ద పెద్ద దైవజనులు. అట్లా కాదు, ఆ పెద్ద చిన్న లేదు, ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడు చూస్తారు. దాన్ని బట్టి మీరు కోల్పోయిందంతా మీకు తిరిగి ఇచ్చిస్తారనమాట. తర్వాత ఏంటంటే దైవభీతి సంవత్సరము అని ప్రకటించుకోండి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం అన్నమాట. ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ అతని తలపై ఉన్నది, అది వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, దూరదృష్టిని, అలాగే దైవభీతినిచ్చే ఆత్మ. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ పాత నిబంధనలో తల మీద, కానీ ఇప్పుడు మన హృదయంలో అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఈ దైవ వివేకాన్ని, దేవుని వివేకాన్ని ఇస్తాడు, దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని, దేవుని తెలివి 2 రకాలండి.
వివేకం కానీ ఏదైనా దేవుని వివేకం అన్నమాట. ఆ తర్వాత డివైన్ విజ్డమ్, డిమానిక్ విజ్డమ్. యాకోబు పత్రికలో యాకోబు రాస్తాడనమాట. ఏంటి అనంటే దేవుని విజ్డమ్ ఏంటంటే ఏదో చూడండి, యోసేపు పాపం చెయ్యడు, ఆమెతో పాపం చేయమని అడిగితే పోతిఫర్ భార్య పాపం చేయమంటే ఆయన పాపం చెయ్యడు అనమాట. కానీ సొలొమోన్ చూడండి ఎలాంటి విజ్డమ్ అంటే, దేవుడు చెప్తారు ఇజ్రాయేల్ ప్రజలకి, మీరు అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మళ్ళా వాళ్ళ దేవతలను ఆరాధించి మీ పిల్లలని కూడా వాళ్ళు దేవతలను ఆరాధించేలాగా చేస్తారు అని దేవుడు చెప్తారండి. ద్వితీయోపదేశకాండం 7లో ఉంటుంది, అలాగే నిర్గమకాండంలో కూడా ఉంటుంది అన్నమాట 34లో. కానీ సొలొమోన్ రాజు ఎట్లా చేసుకుంటాడంటే, ఇప్పుడు ఫరో కుమార్తెను చేసుకుంటే ఇంకా ఫరో ఐగుప్తుతో యుద్ధం ఉండదు, మోవాబు అమ్మాయిని చేసుకుంటే ఆయనతో యుద్ధం ఉండదు, అమోనీయులు, ఫిలిస్తీయులు, లేకపోతే వీళ్ళందరూ ఎదోమీయులు వీళ్ళ చుట్టూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉంటారు. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే అల్లుడైపోతాడు కదా, కాబట్టి అల్లుడితో యుద్ధాలు చేయరు కదా. కానీ ఎంత పాపం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ యెరూషలేంలో వాళ్ళకి దేవాలయాలు కడతాడు, దేవునికి కట్టినైనా వాళ్ళకు కూడా కడతాడు. వాళ్ళ భార్య ఏమండి మీరు కూడా నాతో పాటు ఆరాధించండి అంటే ఆరాధిస్తారు. ఫలితంగా వాళ్ళ పిల్లలు వంశానికే శాపం తీసుకొస్తాడనమాట. ఇదో నువ్వు వాళ్ళకి అల్లుడైపోయినావు అనుకో, వాళ్ళతో యుద్ధం ఉండదు, ఎంతమందికి అందరికి అల్లుడైపోతాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ డిమానిక్ విజ్డమ్. వీళ్ళతో మంచి ఉండాలి, వీళ్ళతో బాగుంటే నాకు ఆస్తులు వచ్చేస్తాయి, లేకపోతే అధికారం వచ్చేస్తుంది అట్లా అని దేవునికి భయపడ్డం. యోసేపు పోతిఫర్ భార్య పాపం చేయమంటే చేయడండి, దాన్ని దైవభీతి అంటారు. ఆదికాండం 22లో కూడా నీ కొడుకుని బలిగా ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆదికాండం 22:12 మీరు చదివితే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. పిల్లవాని మీద చేయి చేసుకోకు, నీ ఏకైక కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకంజ వేయలేదు, కాబట్టి నీవు దైవభీతి కలవాడవని నేను గ్రహించాను, నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను, భూలోకంలో వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. ఏం చేశాడు అక్కడ? దైవభీతి అంటే తనకిష్టమైనది దాని మీద కత్తి ఎత్తాడనమాట. సో నైఫ్, వాట్ యు లైక్ ద మోస్ట్, నీకేది చాలా ఇష్టం, చాలా సెల్ ఫోన్ ఇష్టమా, చాలా ఇది ఇష్టమా, చాలా అది ఇష్టమా, అది బలిపీఠం మీద దేవునికి బలిగా అర్పించండి ఈ సంవత్సరం. నీకు ఇష్టమైనవన్నీ ఏమేమి మీరు ఇష్టపడతారో అవన్నీ ఇవ్వండి. దాన్ని దైవభీతి అంటారనమాట. దైవభీతి ఆయనకి ప్రీతిని కలిగిస్తుందంట. ఇన్ని వరాలు ఉన్నాయి అందులో. యెషయా 11:2లో వివేకం, విజ్ఞానము, తెలివి అన్నీ. కానీ ఆఫ్ ఆల్ గాడ్ లవ్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుణ్ణి గౌరవించడం దైవభీతి అంటే, దేవుణ్ణి ప్రేమించడం అనమాట. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. యేసు ప్రభు చెప్తారు యోహాన్ 14:15 కడరా భోజన సమయంలో. ఆ మెసేజ్ చాలా ముఖ్యమైందండి. యోహాన్ 14-17 వరకు కడరా భోజన సమయంలో అనమాట. ఆ భయంతో కాదు, పాత నిబంధనలో భయంతో ఆజ్ఞలు పాటించే వాళ్ళమ్మ శిక్షిస్తారేమో. కొంతమంది చెప్తారు దేవుడు ఇలా చేయకపోతే శిక్షిస్తారు. కాదండి, ప్రేమ. నా యేసుని నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నానంటే ఆయన చెప్పిందంతా చేయడం నాకు ఇష్టం. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం అన్నమాట. సో ఈ సంవత్సరం ఆ అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. దైవభీతిని కలిగించే అభిషేకం, దేవుణ్ణి గౌరవించాలి అభిషేకం, దేవుణ్ణి ప్రేమించాలి అభిషేకం, దేవుని వాక్యం చదివి ఆయన చెప్పినట్లుగా జీవించే అభిషేకం. అలా చేశాడు అబ్రహాం. కనుక ఆయన పిల్లలు ఇన్ని తరాలైనా దీవించబడుతున్నారు. చూడండి, ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరంటే అబ్రహాం పిల్లలే, ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళ ద్వారానే బైబిల్ గ్రంథం వచ్చింది. మోషే, అపోస్తలులు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వంశంలోనే పుట్టాడు. యూదా గోత్రపు సింహంగా అన్నమాట అపోస్తలులు. ఇదిగో ప్రతి ఒక్కరికి ఒక రక్షణ యేసుక్రీస్తు ద్వారా అన్నమాట.
అలా మనం కూడా దైవభీతి కలిగి జీవిస్తే మన పిల్లలు తరతరాలు దీవించబడతారండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు చెప్పారు నాయనా, దేవుని చిత్తానుసారం ఏది అడిగినా కూడా నేను అది ఇస్తాను అని చెప్పి యోహాను 1:5-14 మరి మీ చిత్తానుసారం హన్న ప్రార్థించి పొందుకుంటుంది ప్రభా. అలాగే మీ చిత్తానుసారమే మేము అడిగేటట్లుగా పరిశుద్ధాత్మని అడగండి అన్నారు. యేసయ్యా లూకా 11:13 మాకు పరిశుద్ధాత్మని దయచేయండి, కోల్పోయిందంతా నేను మీకు తిరిగి ఇస్తాన్నారు. యోవేలు 2:25 మీరు పాపాలని విడిచిపెట్టి దేవుని వాక్యం ప్రకారం చీకటి నుంచి వెలుగులోనికి, అవినీతి నుంచి నీతిలోనికి వచ్చినప్పుడు మీరు ఏది కోల్పోయారో అది తిరిగి ఇస్తానని చెప్తున్నారు. అయ్యా, అందరం కూడా నీ వాక్యం పాటించేటట్లు, ముఖ్యంగా దైవజనులు కోల్పోయింది రెండంతలుగా మీరు దయచేయండి ప్రభా. తండ్రి, దైవ భీతిని కలిగించే ఆత్మని మా అందరికీ దయచేయండి. మిమ్మల్ని గౌరవించాలి. సకల సృష్టికర్త మీరు ప్రభా. మీరు మా కోసం సిలువలో మరణించారు తండ్రి. మీ ఆజ్ఞల ప్రకారం జీవించే కృప, మీ వాక్యం ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం ప్రకారం జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.